ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంది. అల్లాహు అక్బర్. ప్రపంచంలోని 70% కంటే ఎక్కువ పంటలు ప్రపంచంలో 70% కంటే ఎక్కువ పంటలు పండడం కోసం తేనెటీగలే కారణమని, ఒకవేళ భూమిపై తేనెటీగలు కనుక అంతరిస్తే, పరాగ సంపర్కం జరగకపోతే ఆహార కొరత ఏర్పడి మానవ జాతి మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందేమో అని సైంటిస్ట్ అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ వంటి మేధావులు ఏనాడో అభిప్రాయపడ్డారు. ఈ యొక్క వివరాలు చూస్తూ ఉంటే ఒక చిన్న ప్రాణిలో అల్లా ఎంతటి జ్ఞానాన్ని మరియు వ్యవస్థను ఏర్పాటు చేశాడో అర్థమవుతూ ఉంది. ఇక ఇంకొక విషయం, తేనెటీగలు మనుషులు కంటే భిన్నంగా రంగులను గుర్తిస్తాయి, చూస్తాయి. అవి అల్ట్రావైలెట్ కిరణాలను కూడా చూడగలవు. పువ్వులు మనకు ఒకే రంగులో కనిపించిన తేనెటీగలు ఆ పువ్వుల మధ్యలో ఉండే మకరందం ఉన్న చోటు ఒక ల్యాండింగ్ మార్కులాగా వాటిని స్పష్టంగా చూడగలుగుతాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తేనెటీగలకు ఎరుపు రంగు కనిపించదని, అది వాటికి నలుపు రంగులో కనిపిస్తుందని ఈనాటి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. తేనెటీగలు దగ్గర గంటకు 24 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, ఆహారం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అవి చాలా చురుగ్గా ఉంటాయని, వాటి రెక్కలు ఎంత వేగంగా కొట్టుకుంటాయంటే మనం వాటిని ఒక్కొక్కసారి కంటితో కూడా చూడలేం, కేవలం ఆ శబ్దాన్ని మాత్రమే వినగలుగుతాము. అంత స్పీడ్గా వాటి యొక్క రెక్కలు అనేవి కొట్టుకుంటాయి. తేనెటీగలు కేవలం తేనెనే కాదు, తమ శరీరం నుండి ఒక రకమైన మైనాన్ని కూడా తయారు చేస్తాయి. పనిచేసే ఈగలు వాటి యొక్క పొట్ట భాగంలో ఉండే ప్రత్యేక గదుల నుంచి ఈ యొక్క మైనాన్ని తయారు చేస్తాయి. దీనితోటే అవి తమ గూడులలోని గదులను నిర్మిస్తాయి. మరి ఈ మైనం ఈ రోజుల్లో అనేక రకాల కాస్మెటిక్స్, మందులు మరియు కొవ్వొత్తుల తయారీలో కూడా ఎంతో విలువైనది. తేనెటీగలు అత్యంత పరిశుభ్రమైనటువంటి జీవులు. గూడు లోపల ఎటువంటి వ్యర్థాలు లేకుండా అవి జాగ్రత్త పడతాయి. ఒకవేళ ఏదైనా పురుగు లేదా ఎలుక ఇలాంటివి ఆ గూడులో కనుక చనిపోతే కనుక వచ్చి దానిని బయటకు నెట్టివేసే ప్రయత్నం చేస్తాయి అవి. లేకపోతే అవి దాని చుట్టూ ఒక కెమికల్ని, అంటే ప్రొపోలిస్ అనే ఒక రకమైనటువంటి జిగురు పదార్థాన్ని పూసి అది కుళ్ళిపోకుండా, గూడులో వాసన రాకుండా ఒక మమ్మీలాగా పనిచేస్తాయి అవి. చాలా కాలం వరకు తేనెటీగలు నిద్రపోవని అనుకున్నారు చాలామంది. కానీ అవి కూడా రాత్రిపూట నిద్రపోతాయని, నిద్ర తక్కువైతే అవి తమ పనులలో తప్పులు చేస్తాయని పరిశోధనల్లో తెలియజేస్తూ ఉన్నారు పరిశోధకులు.